అంగట్ల కూరగాయల రేట్లు పోటీ పెట్టుకున్నట్టే మీది కురుకుతున్నాయి. నువ్వు రూపాయి పెరిగితే నేను ₹2 పెరుగుతా, నువ్వు ₹5 పెరిగితే నేను ₹10 పెరుగుతా అన్నట్టే పోటీ పడుతున్నాయి. 1, 2 కాదు, దినం వాడుకునేటి ప్రతి దానికి రేట్లు పిరమైనాయి. ఉల్లిగడ్డల కాడ నుంచి తాలింపు గింజల దాకా వంట గదిలుండేటి ప్రతిదీ పిరమే. కొనేటోళ్ళు కొనలేకపోతున్నారు, అమ్మేటోళ్ళు అమ్మలేకపోతున్నారు. అంగట్లకు పోయి ఏది కొందాం అనుకున్నా బగ్గు అంటున్నాయి కూరగాయల ధరలు. అల్లం ఆగం పట్టిస్తున్నది, ఉల్లిగడ్డలు కొయ్యకుండానే కండ్లల్లంగా నీళ్లు తెప్పిస్తున్నాయి. కూరగాయలనైతే మందలు ఇచ్చేటట్టే లేదనుకో రాజురిగా. మునుపటి కన్నా ఇప్పుడు ధరలు అయితే టూ మచ్ రేట్లు ఉన్నాయి. 300 నుంచి 400 మధ్యలో ఎల్లిగడ్డ ఉంది, ₹80, ₹60 అల్లం ఉన్నది. ఉల్లిగడ్డ 35 నుంచి 60 దాకా రేట్లు జరగడం ఉన్నది. 5 కిలోలు 10 కిలో తీసుకుంటోళ్ళు కిలో 2 కిలో కానీ సరిపెట్టుకుంటారు, కిలో ఎల్లిగడ్డ కొనేటోళ్ళు పావు కిలో కానీ సరిపెట్టుకుంటారు. ఈ విధంగా మేము కూడా తెచ్చే స్టాక్ కూడా తెచ్చుకొని పెట్టుకునేంత పొజిషన్ మాకు లేదు. కిలో కొనేటి కాడ పావు కిలో, 2 కిలోలు కొనేటి కాడ అర్ధ కిలో కొంటున్నారు అట వచ్చేటి కస్టమర్లు. బేరాలు తగ్గినాయి అంటున్నాడు కరీంనగర్ లో కూరగాయల దుకాణం నడిపించేటికి అన్న. 500 నోటు ఇడిపిస్తే వారం రోజుల మందం కూడా కూరగాయలు దాట్లేవు అంటున్నారు కస్టమర్లు. ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువవుతున్నాయి సార్. ఈ రోజులలో ఒక ₹1000 ₹100తో సమానం అయిపోయింది. సమాజం లోపల ఒక కార్మికుడు పనిచేస్తే రోజు ₹1000 సంపాదిస్తే కనీసానికి 500 ఖర్చు అయితే పిల్లల కోసం చదువులకు దానికో దీనికి ఒక ₹500 వెనకేసుకునే అవకాశం కల్పిస్తేనే మనకు నిత్యావసర సరుకులు తగ్గుతూనే సామాన్య జీవితం గడపగలుగుతాం. ఇగటు ఏపీకి వెళ్ళబోతే ఉల్లిగడ్డలు కొయ్యకుండానే కండ్లల్లంగా నీళ్లు తెప్పిస్తున్నాయి, ఎల్లిగడ్డలు ఏడిపిస్తున్నాయి. దారుణంగా ఉంది, మయంగా పెరిగిపోయినాయి. ₹45 కిలో అంటే పచ్చి. మరి ఏం కొంటావు? ఎల్లుల్లిపాయలు చూస్తే ₹380. ఏంది కొనేది, ఏంది తీసుకుపోయింది? ఉల్లిగడ్డలు కోస్తుంటే కాదు, ఇప్పుడు కొందామని పోతేనే ఏడిపోస్తుందట. ఉల్లిపాయలు మామూలుగా అయితే ఉల్లిపాయలు కొనాలంటేనే ఏడుపు వచ్చేదండి. ఉల్లిపాయలు కోస్తుంటే ఏడుపు వస్తుంది, కానీ కొనాలంటే ఏడుపు వస్తుంది. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఒక ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలే కాదుల్లో, దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ, ఉప్పు, పప్పు ఏది కొనబోయినా కొలిమి లేచిన కర్రు మండినట్టే మండుతున్నాయి ఆడ రేట్లు. అయినా బయటి రాష్ట్రాలకేంచి వచ్చేటాడికి పెరుగుతున్నాయంటే ఏమో అనుకుందాం గానీ మన తాన వండేటి కూరగాయలకు కూడా ఎందుకింత పెరుగుతున్నాయి అని అనుకుంటురా. మొన్నటి ఆనలకు అంతా ఆగమాగమైనాయి పంటలు, అందుకనే మాల్ తగ్గింది, డిమాండ్ పెరిగింది. ఇంతగానం అంతగానం రేట్లు పెట్టి కూరగాయలు కొనుడెందుకు? గయ్యే పైసలు పెట్టి అర్ధ కిలో కోడి కూర తెచ్చుకుంటే మాపడికి సలికి సంపులు చంపొచ్చు అనుకొని ఎక్కువ మంది ఇక చికెన్ కెళ్ళనే తొంగి చూసేటట్టున్నారు. పోండ్రి.